నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది? నేనైతే వైఎస్ పార్టీ వస్తాను అనుకుంటున్నాను, అంటే జగన్మోహన్ రెడ్డి రావచ్చు అనుకుంటున్నాను. ఎందుకని జగన్ గారు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పటి వరకు చూస్తే, అంటే మొన్ననే ఒక న్యూస్ చూశాను, అంటే ఇంతకుముందు మన ఇండియాలో కేరళ ఎక్కువ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఉండేదని చెప్పారు. బట్ ఇప్పుడు క్యాల్కులేషన్ ప్రకారం ఏపీ ఉందని చూశాను నేను. అందులో కాక సంక్షేమ పథకాలు కావచ్చు, విద్యా దీవెన ఇలాంటివి చూస్తే అనుకుంటున్నాను. అండ్ మా ఏరియాలో కొంచెం రోడ్లు కూడా బాగా వేశారు, సో అందుకు నేను వైఎస్ఆర్ పార్టీ వస్తాను. సో ఈ సంక్షేమ పథకాలలో ఏది బెస్ట్ అంటారు? అంటే ఇప్పుడు ఆటో వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం కానీ, లేకపోతే వాలంటీర్స్ పెట్టాడు. ఆల్మోస్ట్ 1,50,000 మంది వాలంటీర్స్ ఉన్నారు. అంటే అప్పట్లో నేను చూస్తే పల్లెల్లో ముసలోళ్ళు వచ్చేసి అంటే అక్కడికి డబ్బులు తీసుకోవడానికి కూడా వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు. బట్ ఇప్పుడు వాళ్ళే ఇంటి దగ్గరకు వచ్చి ఇవ్వడం, లేకపోతే వాళ్ళు ఒక 2 days అవైలబుల్ లేకున్నా కూడా 2 days ఆగి మరి వాళ్ళే ఎప్పుడు వస్తారో వెయిట్ చేసి మరీ ఇవ్వడం. లేకపోతే నేను విన్న న్యూస్ ఏంటంటే కొందరు వేరే ఊర్లో ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి ఇచ్చి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకు అంటే కొన్ని ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనేసి అంటున్నారు కదా, అంటే ఏమంటారు? మద్యపానం నిషేధం చేస్తున్నారు, చేశారు కదండి. అంటే అప్పటితో పోలిస్తే మామూలుగా అప్పుడు మద్యం చాలా తక్కువ రేటు ఉండేది, ఇప్పుడు చూస్తే చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. అది కాక ఇప్పుడు మద్యం అంత క్వాలిటీ లేదని అందరికీ తెలుసు. బట్ తాగుతున్నారంటే వాళ్ళకి కావాలి కాబట్టి తాగుతున్నారు, తెలిసిన వాళ్ళు అయితే తాగరు కదా. సో నేను తాగుతాను అనుకునే వాళ్ళని ఇంకేం చేయలేము మనం. సో అక్కడ అవైలబుల్ లేకున్నా ఇక్కడ తెలంగాణకు వచ్చి ఏం తాగుతారు, లేకపోతే గోవాకి వెళ్ళి తాగుతారు. ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ కూడా ఓపెన్ చేస్తున్నారు. నాకు దాని గురించి ఐడియా లేదు, క్యాలెండర్ గురించి. మరి జగన్ గారు సింగిల్గా వస్తున్నారు, మిగతా పార్టీలన్నీ కలిసి వస్తున్నాయి కదా, జనాలు ఎవరిని నమ్ముతారంటారు? ఖచ్చితంగా వైఎస్ పార్టీ అని నేను అనుకుంటున్నాను, నాకు తెలీదు. ఎందుకంటే ఆయన కష్టం ఏంటో చూశారు. అంటే ఈయన గెలవక ముందు ఆయన పాదయాత్ర కానీ ఆ కష్టం చూశారు కాబట్టి ఎప్పుడూ లేనంతగా అన్ని సీట్లు ఇచ్చి మరీ గెలిపించారు వైఎస్ఆర్ పార్టీని. మేబీ సీట్లు తగ్గచ్చేమో కానీ గెలుస్తాడని అనుకుంటున్నాను.